అండి. నమస్తే మేడం. ఏంటి ప్రెజెంట్ ఏ పార్టీలు గెలుస్తాయనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు? అంటే ఇంతకుముందేమో 10 ఏళ్ళు పాలన కేసీఆర్ గారు చేశారుగా మేడం. చేసినప్పుడు ఏమనుకున్నారంటే కొంతమంది సహజమే వ్యతిరేకత అనేది జనాలలా 10 ఏళ్ళు చూసినాక ఎవరికి కానీ మార్పు కోరాలని అనుకున్నారు జనాలు. ఆయన పాలన మంచిగానే ఉండేది. యాక్చువల్గా మార్పు కోరాలనుకుని ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది అక్కడ మొగ్గు చూపించారు. ఓకే. ఆయన మాటలే కానీ ఆయన పథకాలే కానీ ఆయన చెప్పిన అబద్ధాల మాటలకు అన్నీ అది ఇస్తా 4,000 ఇస్తున్నాడు, 2,500 ప్రతి ఇంటికి ఇస్తున్నాడు, అవి లేవు ఏవి లేదు, 4,000 లేదు, రైతు బంధు అన్నాడు అది లేదు, మళ్ళా రుణమాఫీ అన్నాడు అది లేడు. ఇవన్నీ మస్తు చెప్పేటాకలా జనాలు గిట ఆకర్షించారు, మొత్తం మీద ఆకర్షించి నమ్మి ఆయనకు మొగ్గు చూపించారు. ఇప్పుడు మళ్ళీ జనాలు ఏం చేస్తారు, మళ్ళీ ఆలోచన మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇదేంద్ర ఆయన ఈయన గెలిపించుకొని మొత్తం ఇదైపోయినాము మళ్ళీ అనేది జనాలలో బాగా వచ్చింది మేడం. అది ఆ మార్పు అనేది ఒక ముఖ్యమంత్రి ఒక్క 4 నెలలనే ఇంత మార్పు అనేది అంత ఉండి ఇంత మార్పు అనేది మేము ఫస్ట్ టైం మేము చూసుడు గిట అంత సడన్గా జనాలలో గిట మార్పు వచ్చిందంటే ఇంత వేస్ట్ ముఖ్యమంత్రి అని జనాలకు అర్థమైపోయింది మేడం. బీఆర్ఎస్ అందుకే క్యాసాని జ్ఞానేశ్వర్ గారికి ఆయన ముదిరాజు 93 కులాల గురించి కొట్లాడిన మనిషి ఆయన మంచి వ్యక్తి. ఇక్కడక్కడ పార్టీలు మారి ఇంతకుముందు రంజిత్ రెడ్డి ఉండే ఆయన రాజకీయ అవసరాల గురించి ఆయన బిజినెస్ల గురించి ఆయన మారిండు. అంతకుముందేమో విశ్వేశ్వర రెడ్డి ఆయన అట్లా చేసిండు. ఇట్లా వీళ్ళు మారుకుంటా పోతున్నారు అన్నట్టు. పబ్లిక్ మటుకు ఎట్లున్నారో అట్లే ఉన్నారు. అదే ఖచ్చితంగా కేసీఆర్ గురించి ఆలోచన చేస్తారు. కేసీఆర్ గురించే రేపు ఓటేసేది గిట ముదిరాజ్ ఖచ్చితంగా గెలుస్తాడు. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు మేడం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.